హాయ్ గైస్, వెల్కమ్ టు స్మార్ట్ టెక్ ఇన్ తెలుగు. హౌ టు మేక్ మనీ ఇన్ ఆన్లైన్. ఖచ్చితంగా మనం స్టూడెంట్స్గా ఉన్నప్పుడు లేదు అంటే ఇనీషియల్గా ఒక స్టేజ్లో ఏదో ఒక టైంలో పైసలు ఏ విధంగా సంపాదించాలని చెప్పి రకరకాలుగా అయితే ఆలోచిస్తూ ఉంటాం. సో అదే పనిలో కొంతమంది ఏవైతే క్రికెట్ బెట్టింగ్స్ ఉంటాయో అండ్ రమ్మీ గేమ్స్ ఉంటాయో ఇలాంటి వాడుతూ పైసలు సంపాదించడానికి అయితే ట్రై చేస్తుంటారు. అండ్ మరికొంతమంది అయితే ఆన్లైన్లో ఏమైనా వర్క్స్ ఉన్నాయా అంటే లైక్ మనకి ఫ్రీలాన్సింగ్ కావచ్చు అండ్ గ్రాఫిక్ డిజైన్ వర్క్స్ కావచ్చు అండ్ టైపింగ్ వర్క్స్ కావచ్చు, సో ఎక్సెట్రా ఏమైనా ఉన్నాయా అని చెప్పి అయితే డిఫరెంట్గా అయితే ట్రై చేస్తుంటారు. సో అలా ఎవరైతే ట్రై చేస్తున్నారో మీకు అందరికీ కూడా ఈ వీడియో చాలా హెల్ప్ అయితే అవుతుంది. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సో దట్ నేను ఎలాంటి వీడియో పోస్ట్ చేసినా సరే ఖచ్చితంగా ఫస్ట్ నోటిఫికేషన్ అయితే మీకే వస్తుంది. లేట్ చేయకుండా మనం వీడియో స్టార్ట్ చేద్దాం. యాక్చువల్గా ఇప్పుడు ఏదైతే మనం చెప్పబోయే వెబ్సైట్ ఉందో ఇందులో మీరు ఆర్టికల్స్ రాస్తూ ఆన్ చేయొచ్చు. అండ్ అదేవిధంగా సో మీరు మేమ్స్ని క్రియేటివ్గా క్రియేట్ చేయగలిగితే అంటే ఫన్నీగా క్రియేట్ చేయగలిగితే సో దానిలో కూడా మీరు మనీ ఆన్ చేయొచ్చు. అండ్ మీరు వీడియోస్ని క్రియేట్ చేయగలిగితే సో వాటిని అప్లోడ్ చేసి కూడా మీరు మనీ ఆన్ చేయొచ్చు. అండ్ డిఫరెంట్ టైప్స్లో ఈవెన్ అఫిలియేట్ మార్కెటింగ్ చేస్తూ కూడా సో మీరు మనీ ఆన్ చేయడానికి అయితే పాసిబిలిటీ ఉంది. సో ఖచ్చితంగా ఈ వెబ్సైట్ మీకు చాలా యూజ్ అవుతుంది. మీ ఫ్రెండ్స్కి కూడా వీలైతే వాట్సాప్లో షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. రైట్ నౌ లేట్ చేయకుండా మనం వీడియో స్టార్ట్ చేద్దాం. సో నేను ఇక్కడ మీకు స్క్రీన్ మీద అయితే చూపిస్తాను. జస్ట్ మీరు దాన్ని ఫాలో అయితే సో మీకు సింపుల్గా అకౌంట్ అనేది క్రియేట్ అవుతుంది. సో మీరు గూగుల్లోకి వెళ్ళి DH క్రియేటర్ అని చెప్పి సో సర్చ్ చేయండి. చేయగానే వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అనేది మీకు ఓపెన్ అవుతుంది. సింపుల్గా ఆ వెబ్సైట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఓపెన్ చేయగానే మీకు ఇక్కడ సైన్ ఇన్ విత్ గూగుల్ అని చెప్పి అండ్ సైన్ ఇన్ విత్ ఫోన్ నెంబర్ అని చెప్పి అండ్ సైన్ ఇన్ విత్ ఫేస్బుక్ అని చెప్పి 3 ఆప్షన్స్ అవైలబుల్గా ఉంటాయి. సింపుల్గా సైన్ ఇన్ విత్ గూగుల్ని సెలెక్ట్ చేసి ఏదైతే జీమెయిల్ ఉంటుందో జీమెయిల్ని సెలెక్ట్ చేస్తే సింపుల్గా మీకు ఇందులో అకౌంట్ అనేది క్రియేట్ అవుతుంది. కొంతమందికి పర్మిషన్స్ అనేవి అలౌడ్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా మీరు పర్మిషన్స్ ఏమైనా ఉంటే వాటిని అలౌ అనేది ఇస్తే సో సింపుల్గా మీకు ఈ అకౌంట్ అనేది క్రియేట్ అవుతుంది. క్రియేట్ అయిన తర్వాత మీకు యూజర్ ఇంటర్ఫేస్ ఇప్పుడు సేమ్ ఇక్కడ నాకు ఎలా ఉందో సేమ్ టు సేమ్ మీకు కూడా ఈవెన్ అలానే ఉంటుంది. సో నేను దాదాపుగా ఒక 10-15 పోస్టులు అయితే ఇందులో పోస్ట్ చేశాను. నాకు ఆల్మోస్ట్ ఆల్ 7,200-300 ఫాలోవర్స్ అయితే వచ్చారు. అదంతా మనం పక్కన పెడితే సో ఇప్పుడు మీరు పైన మీకు ప్రొఫైల్ సింబల్ ఉంది కదా, సింపుల్గా అక్కడ మీరు క్లిక్ చేసి మై ప్రొఫైల్ పైనకి వెళ్తే ఇక్కడ మీకు మీ ప్రొఫైల్ సెట్ చేసుకోమంటుంది. ఏదో ఒక ప్రొఫైల్ ఇమేజ్ని మీరు సెలెక్ట్ చేసుకొని సో ఇక్కడ మీ డిస్ప్లే నేమ్ ఏదైతే ఉంటుందో మీకు నచ్చిన పేరు క్రియేటివ్గా ఉండేది ఏదైనా ఇచ్చుకొని సో ఇక్కడ ఏదైతే యూజర్ నేమ్ ఉంటుందో దాన్ని కూడా మీరు ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో ఎలా ఇస్తారో ఒక మంచి యూజర్ నేమ్ ఇచ్చేసి కిందనే యువర్ బయో అంటే మీరు ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో డిస్క్రిప్షన్ ఏ విధంగా రాస్తారో ఇందులో కూడా డిస్క్రిప్షన్ ఏదో ఒకటి ఇచ్చేసి సో సింపుల్గా ఇక్కడ మీరు సబ్మిట్ పైన క్లిక్ చేయగానే ఇందులో డీటెయిల్స్ అనేవి మీకు సబ్మిట్ అయిపోతాయండి. అండ్ దాని పక్కనే మీకు బ్యాంక్ డీటెయిల్స్ అని చెప్పి మరొక ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ మీ బ్యాంక్ డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో అంటే మీ అకౌంట్ నెంబర్ కావచ్చు, IFSC కోడ్ అండ్ బ్యాంక్ అడ్రస్, అకౌంట్ నెంబర్, సో ఎవ్రీథింగ్ మీ నేమ్ ఎవ్రీథింగ్ మీరు ఇక్కడ ఇచ్చేసి కిందన క్యాన్సిల్ చెక్ అండ్ అప్లోడ్ పాన్ కార్డ్ అని చెప్పి ఉంది కదా. క్యాన్సిల్ చెక్ అంటే మీకు ఐడియా ఉంటుంది కదా, ఒక బ్లాంక్ చెక్ ఏదైతే ఉంటుందో దానికి మీరు అడ్డుగా ఒక గీత గీస్తే దాన్ని సింపుల్గా మనం క్యాన్సిల్ చెక్ అంటాం. సో దాన్ని అప్లోడ్ పాన్ కార్డ్ని మీరు ఇక్కడ అప్లోడ్ చేస్తే మీ బ్యాంకు డీటెయిల్స్ ఇక్కడ మీరు సబ్మిట్ చేసిన వాళ్ళు అవుతారు. అండ్ పేమెంట్స్ వచ్చేసరికి మీకు ఏవైతే పేమెంట్స్ వస్తాయో సో ఆ పేమెంట్స్ అనేవి ఇక్కడ ఉంటాయి, మీరైతే చెక్ చేసుకోవచ్చు. సో ఇది ఓవరాల్గా మనకి ప్రొఫైల్ సెట్టింగ్స్ అనమాట. ఇప్పుడు ఇందులో మీరు వర్క్ ఎలా చేయాలి అనుకుంటే సింపుల్గా మీరు హోమ్ పేజ్కి వచ్చేసిన తర్వాత మీకు పెన్సిల్ బటన్ ఉంది కదా, సింపుల్గా మీరు ఇక్కడ క్లిక్ చేయగానే మీకు ఏదైతే పోస్ట్ ఉంటుందో మీకు పోస్ట్ అనేది అవుతుంది. అంటే లైక్ మీరు ఏదైతే ఆర్టికల్స్ ఇందులో రాయాల్సి ఉంటుందో అది మీకు ఎనేబుల్ అవుతుంది. సింపుల్గా మీరు ఇక్కడ ఏది రాస్తారో ఆర్టికల్స్ రాస్తారా, లేదు అంటే వీడియోస్ని పోస్ట్ చేస్తారా, లేదు అంటే ఇమేజెస్ని పోస్ట్ చేస్తారా, అంటే ఇమేజెస్ మేమ్స్ సో వీటిని పోస్ట్ చేస్తారా, లేదు అంటే ఫొటోస్ని మీకు నచ్చింది ఏదైనా మీరు రాసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఆర్టికల్ రాయాలని అనుకోండి. సో నేను ఆర్టికల్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో ఏదైతే మీరు కంటెంట్ని రాయాలనుకుంటున్నారో ఆ కంటెంట్ ఇక్కడ జస్ట్ టైటిల్ ఏదైతే ఉంటుందో ఫర్ ఎగ్జాంపుల్ నేను హౌ టు మేక్ మనీ ఇన్ ఆన్లైన్ అని ఇచ్చాను. సో నేను హౌ టు మేక్ మనీ ఇన్ ఆన్లైన్ అని ఇచ్చాను. సో ఇది టైటిల్ అనమాట. ఇప్పుడు డిస్క్రిప్షన్లో నేను ఏం రాస్తానంటే అంటే ఏదైతే మ్యాటర్ ఉంటుందో మ్యాటర్లో సో ఏదైనా రాయొచ్చు. సో బెస్ట్ యాప్స్ ఇన్ టు మేక్ మనీ ఇన్ ఆన్లైన్ అని చెప్పి రాయొచ్చు. అండ్ బెస్ట్ వెబ్సైట్స్ టు మేక్ మనీ ఇన్ ఆన్ వెబ్ లైక్ రాయొచ్చు. సో ఏదైనా మీకు నచ్చిన ఇన్ఫర్మేషన్ రాసుకొని ఫైనల్గా కిందన పోస్ట్ అని ఉంటుంది. పోస్ట్ అని మీరు పబ్లిష్ చేయగానే సో ఏదైతే మీ న్యూస్ ఉంటుందో
ఇది న్యూస్ హంట్ అనే ఒక యాప్లో వీళ్ళకి 100 మిలియన్ ఫాలోవర్స్ అయితే ఉన్నారు. సో ఆ యూజర్స్ అందరికీ కూడా దీన్ని పబ్లిష్ చేసి ఏదైతే వచ్చిన అడ్వర్టైజ్మెంట్ రెవెన్యూ ఉంటుందో సో దాన్ని మీకు కొంత పర్సంటేజ్ అనేది వీళ్ళు ఇస్తారు. సో ఇది బెస్ట్ అని ఖచ్చితంగా అయితే నేను చెప్తాను. ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో, ఎవరైతే హౌస్ వైఫ్స్ ఉంటారో సో వాళ్ళందరికీ కూడా ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ అని ఖచ్చితంగా అయితే చెప్పొచ్చు. అండ్ ఫైనల్గా ఇప్పుడు ఓకే, మీరు ఇందులో ఆర్టికల్స్ రాశారు, అంతా బాగానే ఉంది. ఇప్పుడు మీకు ఇన్కమ్ అనేది ఎలా వస్తుంది అంటే, ఏదైతే మీరు ఇంతకుముందు బ్యాంక్ అకౌంట్ ఇచ్చారో ఆ బ్యాంక్ అకౌంట్కి మీకు బై డిఫాల్ట్గా సో మీకు పేమెంట్ అనేది మంత్లీ అయితే పడుతుంది. ఇప్పుడు ఏదైతే మీరు ఆర్టికల్స్ రాశారో ఆర్టికల్స్ అనేవి ఇక్కడ మీరు క్విక్ అనలిస్ట్ దగ్గర చూసుకుంటే మీరైతే చూడొచ్చు. ఇప్పటివరకు నాకు 7,209 ఫాలోవర్స్ అయితే ఉన్నారు. 22 పోస్ట్స్ మాత్రమే నేను పెట్టాను. సో అంటే మీరు అర్థం చేసుకోవచ్చు రీచ్ అనేది ఎంత ఎక్కువ ఉంటుందో. సో ఈ విధంగా ఇందులో ఆర్టికల్స్ని పోస్ట్ చేస్తూ మనం ఈజీగా మనీ అయితే ఆన్ చేయొచ్చు. సో ఎవరైతే మనీ ఆన్లైన్లో జెన్యున్గా ఆన్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ వెబ్సైట్ అయింది 100% అయితే నేను చెప్పగలను. సో ఫైనల్గా ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.